హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ప్రసన్న గ్యాస్ట్రో అండ్ లివర్ ఇన్స్టిట్యూట్, నర్సాపేట. ఇవాళ మనం మాట్లాడుకుందాం NAFLD అనగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి. అనగా ఎవరైతే ఆల్కహాల్ తీసుకోవట్లేదో వారి యొక్క లివర్లో కూడా ఈ కొవ్వు చేరుకోవటమే NAFLD. ప్రపంచవ్యాప్తంగా ఈ NAFLD అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా కనపడుతుంది. 100 మందిలో 45% ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్తో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ NAFLD ఎవరైతే బరువు అధికంగా ఉన్నారో, షుగర్ మరియు కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేదో వాళ్ళలో చాలా ఎక్కువగా కనపడతా ఉంది. ఈ NAFLDతో వచ్చిన ప్రాబ్లం ఏమనగా ఇది నెక్స్ట్ స్టేజెస్ అనగా లివర్ సిర్హోసిస్ గాను, లివర్ ఫెయిల్యూర్ గాను, లివర్ క్యాన్సర్గా గాను మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా దీంట్లో ఉన్న మంచి గుణం మనం చూసుకోగలిగితే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మన యొక్క జీవన పద్ధతులు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కూడా తగ్గించుకోవచ్చు. ఆహారం ఎక్కువగా నూనె వస్తువులు తీసుకోకుండా అండ్ తక్కువగా నాన్ వెజ్ తీసుకోవటం, తాజా పండ్లు కూరగాయలు తీసుకోవటం వలన. రెండోది, ఎవరైతే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్తో బాధపడుతూ ఉన్నారో వారి యొక్క బరువు 5 నుంచి 10% తగ్గటం వలన. మూడోది, రోజుకి 45 నుంచి 60 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయటం వల్ల. ఎవరైతే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్తో బాధపడతా ఉన్నారో వారి యొక్క లివర్ ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి ప్రతి 3 నెలలకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవటం మంచిది. మన లివర్ ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఆలస్యం చేయకండి. జీవన శైలి మార్పులతోనే మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి స్వస్తి చెప్పగలం. ఇట్లు మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ప్రసన్న గ్యాస్ట్రో అండ్ లివర్ ఇన్స్టిట్యూట్.